హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీతో మా ఈవినింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉదయం పనులతో నాకు మార్నింగ్ పూజ చేసుకోవటం కుదరకపోయినా సాయంత్రం అయితే ఖచ్చితంగా చేసుకుంటాను. అండ్ ఈరోజు వచ్చి హాలిడే కావడంతో ఆర్యన్ అండ్ వాళ్ళ డాడీ ఇలా కిందకైతే వెళ్ళి బాస్కెట్బాల్ కోర్ట్లో క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆల్రెడీ ఇంటి దగ్గర ఫ్రెష్ అయిపోయి వచ్చాను కదా, అందుకని ఇప్పుడైతే వీళ్ళతో ఆడుకోవాలని అనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా నేను పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఆర్యన్ ఎప్పటి నుంచో నన్ను ఇంట్లో పిజ్జా తయారు చేయమని అడుగుతున్నాడు అనమాట. అస్సలు పాపం బయట ఫుడ్ ఏమీ తినడండి, ఏదైనా సరే నేను చేసిందే తింటాడు. పిజ్జా చేయడానికి మనకి చాలా కావాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా బ్లింకిట్ అండ్ జెప్టోలో నాకు దొరికినవి అన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట. చికెన్ పిజ్జాయా? పన్నీర్ పిజ్జా. పిజ్జా కావాలండి. చికెన్ పిజ్జా లేదా చికెన్ ఆ రోజు నా దగ్గర చికెన్ అయితే లేదు, అందుకని చెప్పేసి ఇంకా పన్నీర్ పిజ్జా అయితే తయారు చేశాను. ఆలివ్స్ అంటే యూట్యూబ్ లో ఆ బేస్ కూడా నేనే తయారు చేసుకున్నానండి. బేస్ కూడా నేను బయట కొనుక్కోలేదు, ఎందుకంటే నాకు బయటవి అంతగా నచ్చట్లేదు అవి. ఇదా ఏంటంటే పిజ్జాలో ఆలివ్ వేసావు అంటే ఎక్కడ ఉంటాయి? కొన్ని ఉంటాయి. ఆనియన్ ఇప్పుడు ఆర్యమ్మకి పిజ్జా రెడీ అయిపోతున్నది. అండ్ ఇంకొకటి అండి, బయట కొనుక్కుని పిజ్జా మనకు ఒక 340 రూపీస్ అలా అయ్యింది అనుకోండి. ఆ 340 రూపీస్కే మనం ఇంట్లో 2 లేక 3 పిజ్జాస్ తయారు చేసుకోవచ్చు, మీడియం టు లార్జ్ సైజు. దీని ప్రొసీజర్ కూడా ఏమీ అంత కష్టం కాదండి, అసలు చాలా ఈజీ. మెయిన్ దానికి కావాల్సినవి అన్నీ కూడా మనకి ఆ టైంలో అవైలబుల్గా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే కారం లేకుండా మా వాడికి పన్నీర్ పిజ్జా అయితే చేసేసాను. ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, ఆల్పెనోస్ అని ఉంటాయి కదా, అవి కారంగా ఉంటాయి. నాకు అది తెలియక ఆల్పెనోస్ కూడా ఆర్యన్కి వేసేసాను. సో అవి పక్కన పడేసి కొంచెం ఊరుకుంటూ తిన్నాడు అనమాట. ఈసారి చేసినప్పుడు ఆల్పెనోస్ లేకుండా చేస్తాను వాడికి. ఓకే చూసారా ఆ టెక్స్చర్ కానీ అసలు పర్ఫెక్ట్గా బేక్ అయింది. చాలా బాగా వచ్చిందండి. అసలు నేనైతే నిజంగా అనుకోలేదు ఇంత టేస్టీగా ఉంటుంది అని. చికెన్ పిజ్జా అయినా లేదంటే పన్నీర్ పిజ్జా అయినా మష్రూమ్ పిజ్జా అయినా ఏదైనా సరే ఇంకా ఒకటే ప్రొసీజర్ అనమాట. మనం చికెన్ ప్లేస్లో పన్నీర్ యాడ్ చేస్తాము, లేదంటే వేరే ఏమన్నా మనకి కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు. చీజ్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం చీజ్ అన్నది ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఏదైనా ఒకటే ప్రొసీజర్ అండి, చాలా ఈజీ అసలు ఇది ప్రిపేర్ చేయటం.
చూసారా ఎంత మెత్తగా ఉందో, కరెక్ట్గా అసలు వేడి వేడికి ఇప్పుడే తీసాను. అది కాసేపే కాదండి, మొత్తం ఒక 1 అవర్ దాకా కూడా అంతే మెత్తగా ఉంది. చాలా బాగుంది. ఈ పిజ్జా అంతా కూడా కారం లేకుండా అన్నమాట. ఆర్యన్ ఎంత తింటాడో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆర్యన్కి అయితే మొత్తం ఒక పిజ్జా కారం లేకుండా చేసేసాను. ఇందాక చెప్పాను కదా ఆల్పెనోస్ వేసానని, దానివల్ల వాడికి కొంచెం కారం అయితే అనిపించింది. అయినా పిజ్జా మీద ఇష్టంతో తినేస్తున్నాడు అనమాట. ఏదేమైనా అండి, మన చేతులతో మనం చేసుకున్నది చాలా బాగుంటుంది. బయట అసలు ఎలా వస్తున్నాయో ఏంటో, ఈ మధ్య వీడియోస్ చూస్తుంటేనే భయం వేస్తుంది కదా. ఇలా ఆర్యన్కి అయితే ఇచ్చేసి నెక్స్ట్ మాకు అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే బేస్ ఉంటుంది కదా, దాన్ని ఇలాగా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చివర్లా. ఆ తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని అక్కడ కొంచెం ఇలా అయితే గుచ్చాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బేస్ని ఫస్ట్ ఒక 10 మినిట్స్ అయితే ఓవెన్లో బేక్ చేయాలి. అది కూడా 180 డిగ్రీస్ దగ్గర. ఆ తర్వాత ఇంకా సేమ్ ప్రొసీజర్ అండి. మనం దాని మీద ఒక పిజ్జా సాస్ ఉంటుంది కదా, అది వేసుకుని ఆ తర్వాత పైన అన్ని ఇంకా మనకి నచ్చినవి అన్ని ఆనియన్స్ అని, ఆలివ్స్ అని, క్యాప్సికమ్, అలాగే మనకి కావాలంటే కార్న్ వేసుకోవచ్చు. అలా మనకి నచ్చినవి వేసుకోవచ్చు. మనకి పన్నీర్ లాంటివి లేదంటే చికెన్ లాంటివి ఎక్కువ కనిపించాలి అనుకుంటే పన్నీర్ కానీ చికెన్ కానీ మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకుని మనం చేసుకున్న పిజ్జా అయితే ఇలా వచ్చిందనమాట. ఇది మాకు చేసుకున్న పిజ్జా కొంచెం కారంగా. చూసారా అసలు ఎంత బాగుందో. ఎప్పుడైనా సరే మేము బయట కొనుక్కున్న పిజ్జా అయినా పూర్తిగా తినలేకపోయే వాళ్ళం, ఆ చివరంతా గట్టిగా ఉండిపోయేది. కానీ మేము ఇంట్లో తయారు చేసుకున్న పిజ్జా ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా బాగుందండి. డెఫినెట్గా నేను ఈ వీడియో అయితే ఎలా చేశాను ఏంటి అన్నది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకా పిజ్జాతోనే మాకు పొట్టంతా ఫుల్ అయిపోయింది. ఇంకా సరదాగా నేను, మా వారు అండ్ అలాగే ఆర్యన్ కలిసి కాసేపు కిందకి వెళ్ళి వాక్ అది చేసి అక్కడే టెంపుల్ దగ్గర కాస్త టైం అన్నది స్పెండ్ చేసాము. ఒక 2 monthsలో ఆర్యన్ బర్త్డే సందర్భంగా కొన్ని గోల్డెన్ మెమరీస్ అయితే మళ్ళీ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. నిజంగా ఈ ఫేజ్ అయితే ఏ పేరెంట్స్కి కూడా మర్చిపోలేనిది. కాలం గడిచే కొద్దీ ఆ జ్ఞాపకాలు కూడా కనుమరుగవుతూ ఉంటాయి కదా, అలా మర్చిపోకూడదు అనుకుంటూనే ఈ 2 months కూడా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఆఖరిన ఇలా ఆర్యన్, నేను అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేసిన కొన్ని మెమరీస్ని అయితే మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను. ఇది మా ఊర్లో ట్యాంక్ క్లీన్ చేస్తూ ఆర్యన్ నేను ట్యాంక్లోకి దిగి వాడి టబ్తో అందులో ఎంజాయ్ చేసామన్నమాట. ఆ వీడియోస్ ఇవి. వాడి ఆనందం కోసం ఎవరైనా నవ్వుతారేమో అని కూడా ఇంకా ఆలోచించకుండా వాడితో పాటు నేను కూడా దిగిపోయాను. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత స్ట్రెస్ ఎదురైనా, చిన్నప్పుడు మన పిల్లలతో స్పెండ్ చేసిన ఇలాంటి మూమెంట్స్ ఒక్కసారి కంటి ముందు కనిపిస్తే అవన్నీ మర్చిపోతాము. నిజంగా ఇవన్నీ నాకు అద్భుతమైన క్షణాలు. ఇదండి మా ఇవాల్టి వ్లాగ్. మా వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.